ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు అన్నారు. ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తన భార్యకి ప్రేమించి విలువనిచ్చి తన హృదయంలో స్థానం ఇస్తే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడైతే పార్వతీదేవికి తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చేశాడు. ఈ విధంగా స్త్రీలు తరతరాల నుంచి మన పురాణాల్లో నుంచి గౌరవాన్ని, విలువని, పూజలని అందుకుంటూనే ఉన్నారు. కానీ నేటి సమాజంలో ఈ రోజులలో అదే విలువ, అదే గౌరవం లభిస్తుందా? స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అటువంటి స్త్రీ ఎన్నో రంగాలలో ముందుకొచ్చి రాణిస్తున్నప్పటికీ కూడా ఈ రోజులలో సృష్టిలో మంచి చెడు రెండు ఉన్నట్లే కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గర కొన్ని చోట్ల స్త్రీలు పూజింపబడుతున్నారు, గౌరవించబడుతున్నారు. కొన్ని చోట్ల కొందరిలో వేధింపబడుతున్నారు, బాధింపబడుతూనే ఉన్నారు. 365 రోజుల్లో ఒక రోజున మాత్రమే మహిళలకు కేటాయించి సన్మానించి మహిళా దినోత్సవం జరుపుకునే సమానత్వం, విలువ, గౌరవం కాదండి మేము కోరుకునేది. 365 రోజులు కూడా ప్రతి ఒక్క స్త్రీని విలువిచ్చి గౌరవించి మీ ఇంటి ఆడపడిచే అనుకొని మమ్మల్ని కూడా సమానంగా చూడండి. అదేనండి మేము కోరుకునే సమానత్వం. రిజర్వేషన్ల రూపంలో చదివే చదువులో, చేసే ఉద్యోగాల్లో మాకు సమానత్వం కల్పించడమే కాదండి, మేము ఒకరమున్నామని గుర్తించండి. మీ కుటుంబం కోసం, సమాజం కోసం పోరాడే, పాకులాడే ప్రతి ఒక్క స్త్రీకి గౌరవించండి, విలువని ఇవ్వండి. ప్రతి స్త్రీని మీ ఇంటి ఆడపడిచే అనుకొని సమానంగా చూడండి. అదేనండి మేము కోరుకునే గౌరవం, విలువ. చేపట్టిన వృత్తి విద్యల కోసమైతేనేంటండి, చేపట్టిన ఉద్యోగం, వ్యాపారం రీత్యా, కుటుంబం కోసం, కన్న బిడ్డల కోసం గడప దాటి సమాజంలో అడుగుపెట్టి పురుషులతో పాటు కష్టపడి పనిచేసి తన బాధ్యతలు నిర్వర్తించే ప్రతి మహిళకి గౌరవం ఇవ్వండి, విలువని ఇవ్వండి. అటువంటి మహిళలు అందరికీ నా తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.